హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నామో చూపిస్తాను, వచ్చేయండి. మేమైతే దేశీ ఆవు పిడకలను వేసామండి. దేశీ ఆవు పేడను సేకరించి 20 డేస్ నుంచి పిడకలు అవి వేసాము. కొన్ని పిడకలు అయితే విద్యార్థులు తీసుకొచ్చారు. మొత్తం అవి ఇవి కలిపి 25,000 పిడకలు అయ్యాయి. వాటిని అన్నిటినీ దండగా గుచ్చి భోగి మంటలో వేయడం జరిగిందండి. ఈ దండ ఎంత పెద్దదంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ దండ చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అలాగే విద్యార్థులు కూడా చాలా ఆనందపడ్డారు. మేము ఇంత పెద్ద దండ ఎప్పుడూ చూడలేదండి అని చాలా ఆనందపడ్డారండి. నిజం చెప్పాలంటే మన పూర్వీకులు ఏ పని చేసినా ఏమి చెప్పినా కాలాలకు అనుగుణంగాను ఆరోగ్యపరమైన సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది కాదంటారా? నిజమండి, నిజం. దానిలో భాగంగానే మన సంక్రాంతిలో భోగి ఒకటి. ఈ భోగి రోజు మా చిన్నతనంలో అయితే ఔషధ గుణాలున్న రావి, మామిడి ఇలాంటి రకరకాల చెట్లను, కొమ్మలను కానీ లేదంటే బెరడు ఉంటుంది కదండి, అవన్నీ తీసుకొచ్చి భోగి మంట వేసేవారు. దానిలో మేము ఏం చేసామంటే ఆవు పిడకల దండ వేసేవాళ్ళం. దీంట్లో కూడా పోటీ ప్రత్యేకతలు ఉన్నాయండి. అదేంటో తెలుసా మీకు? మేమెంత పొడవైతే ఉన్నామో అంతే భోగి దండ వేసేవాళ్ళం. ఇందులో ఎవరి పెద్దది, నాదే పెద్దది అని గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. అదేంటి ప్రత్యేకత, అర్థమవుతుందండి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో రాను రాను మన ఆచారాలు, మన పురాతన సాంప్రదాయాలు అన్నీ కూడా కనుమరుగైపోయాయండి. తెలుసా, నేనైతే ఇప్పుడు అబ్జర్వ్ చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతాను. అందువల్ల నేను ఏం చేశానంటే విద్యార్థులందరికీ ఈ భోగి పిడికల దండ గురించి, ఆవు యొక్క విశిష్టత గురించి వివరించడం జరిగింది. ఈ దేశీ ఆవు పేడతో చేసిన పిడకలను మంటలో వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మీకు కూడా వివరిస్తున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించవచ్చండి ఈ ఆవు పిడకల వలన. ఈ భోగి పండుగలో మనం వేసే ఆవు పిడకల వలన పర్యావరణాన్ని పరిరక్షించవచ్చండి. చూసారా? ఇంకేమిటంటే రేడియేషన్ తగ్గించే గుణం ఈ ఆవు పేడకు ఉందండి. చూసారా? ఇంకా నాకు ఎంత మాటలు కూడా రావట్లేదు దీని యొక్క ఆవి యొక్క గొప్పదనం గురించి చెప్పడానికి. ఈ ఆవు పిడకలు మంట వేయడం వలన వచ్చే పొగ ఏదైతే ఉందో ఆ స్మోకు వలన కొన్ని భయంకరమైన వైరస్లు నశిస్తాయి. ఇంకా ఆక్సిజన్ని ప్యూరిఫై చేసే గుణము ఈ ఆవు పేడకు ఉంది. లంగ్స్ సంబంధించిన వ్యాధులు ఉండవు. ఈ వింటర్ సీజన్లో వచ్చే క్రిములు నశించే, ఈ క్రిములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నశింపజేసే గుణం ఈ ఆవు పేడకు ఉందండి. మా చిన్నతనంలో అయితే ఆవు పేడను తెచ్చి కలాపి జల్లి ముగ్గులు అవి పెట్టేవారు. ఇప్పుడు అవి ఏమీ లేవండి. ఇవన్నీ కూడా రంగు నీళ్ళు జల్లుతున్నారు. ఏవో పసుపు కలర్ అట, అవేమో జల్లుకుంటున్నారు. ఆ తులసమ్మ చుట్టూ కూడా జల్లేస్తున్నారు. అదేంటంటే అందంగా ముగ్గులు అందంగా కనబడడానికి మాత్రమే యూజ్ అవుతాయి. దానివల్ల ఎటువంటి యూజెస్, హెల్త్ బెనిఫిట్స్ ఉండవండి. సో ఇవన్నీ విషయాలు మేము విద్యార్థులకి ఈ భోగి పిడికల గురించి, దండ గురించి ఇవన్నీ వివరించాము. యాక్చువల్లీ చెప్పాలంటే నేను 1,00,000 పిడకలు వేద్దాము అని అనుకున్నా, కానీ కుదరలేదండి. సో నెక్స్ట్ ఇయర్ మరలా 1,00,000 పిడకలు దండతో మేము ముందుకు వస్తాను. ఓం గోమాతాయ నమః.